క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అవేర్నెస్ మంత్ 2024. మనిషి శరీరం ఒక మహా సామ్రాజ్యం. అందులో ప్రతి కణం అఖండ ప్రజాగణం. ఆ ప్రజలకు రక్షణ దళం, రోగనిరోధక దళం. ఈ రోగనిరోధక దళానికి మరో పేరే ఇమ్యూనిటీ. ఈ దళం శరీరంలో ఎప్పుడూ శత్రుమూకలు రాకుండా పహారా కాస్తూనే ఉంటుంది. లోపలికి ప్రవేశించాలని చూసే వైరస్, బ్యాక్టీరియా వంశానికి చెందిన మూకలను ఇది ఆదిలోనే అంతం చేసేస్తుంది. కానీ ఈ రోగనిరోధక దళం బయట నుంచి వచ్చే శత్రువులను అరికట్టే క్రమంలో శరీరం అనే రాజ్యం లోపలే ఒక దుష్టకణం పుట్టేందుకు కారణమవుతాయి. అదే క్యాన్సర్ కణం. ఈ క్యాన్సర్ కణం ఒక జాంబీలా మారిపోయి చుట్టూ ఉన్న కణాలని సొంత రాజ్యానికే వ్యతిరేకంగా తయారు చేస్తాయి. అలా చేస్తూ చేస్తూ క్యాన్సర్ కణాల దళాలను పెంచుకుంటూ పోతుంది. ఒకానొక సమయానికి శరీరం అనే రాజ్యంలో రోగనిరోధక దళానికంటే బలంగా క్యాన్సర్ కణాల దళం తయారవుతుంది. ఇక అంతర్యుద్ధం మొదలయ్యే సమయం ప్రారంభమైంది అన్నట్టు. ఈ విషయం రోగనిరోధక దళానికి తెలిసి వెనక్కి తిరిగే సమయానికి క్యాన్సర్ కణాల దళం శరీరమంతా వ్యాపించిపోతుంది. ఇక రోగనిరోధక దళానికి ఏం చేయాలో తోచదు. కానీ ఇలానే వదిలేస్తే రాజ్యమంతా శిథిలమైపోతుంది. అప్పుడే ఆ రాజ్యంలోకి ప్రవేశించింది రసాయన ఆయుర్వేదం అనే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్ యుద్ధం చేయడానికి రాలేదు. రోగనిరోధక దళానికి యుద్ధం గెలవడానికి కావలసిన ఆయుధాలను అందివ్వడానికి వచ్చింది. రసాయన ఆయుర్వేదం రోగనిరోధక దళానికి ఆయుధాలనిచ్చి యుద్ధం చేయమంది. యుద్ధం మొదలయ్యింది. రోగనిరోధక దళంలో ఒక్కో సైనికుడు ఒక్కో మహాబలుడై కదిలాడు. భయంకర క్యాన్సర్ కణాల గుంపులను రోగనిరోధక దళం అంతమొందించింది. చివరికి శరీరం అనే సామ్రాజ్యాన్ని క్యాన్సర్ బారి నుండి కాపాడింది. ఇదే నూతన ఇమ్యూనోథెరపీ కథ. రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పై గెలిచిన కథ.